అందరికీ నమస్కారం. 99 టీవీ చిత్రసీమ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ అనే అంశంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ సూపర్ హిట్ సాంగ్స్ అనేవి నేను బాగా ఓల్డ్ సాంగ్స్ అంటే అలనాటి ఆణిముత్యాలు, అలాగే తర్వాత కొన్ని ఆ తర్వాత విషయం అంటే మొదట స్వర్ణయుగంలో పాటలన్నీ నేను తీసుకున్నాను. ఆ తర్వాత నుంచి వచ్చేటటువంటి ఆ ట్రెండ్ మారిన తర్వాత వచ్చేటటువంటి సాంగ్స్ చిరంజీవి గారు వాళ్ళే ఉన్నాయి, అవి కూడా నేను చేస్తాను. ఇప్పుడు ఈరోజు మనం అనుకున్నది సినిమా ఒక సినిమా ఉంటుంది. ఇందులో సినిమా గురించి చెప్తాం. అలాగే పాట తర్వాత రచయిత, సంగీత దర్శకుడు వాళ్ళ గురించి విశ్లేషణ అనమాట. అంచేత ఈరోజు మనకి లభించినటువంటి హిట్ సాంగ్ ఏంటంటే 1955లో వచ్చినటువంటి కేవీ రెడ్డి గారి దర్శకత్వం. కేవీ రెడ్డి గారి దర్శకత్వం అంటే చాలామందికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు యువతరానికి ఎవరికి తెలియదు. కేవీ రెడ్డి గారు అంటే ఆయన మహానుభావుడు, పెద్ద పితామహుడు అనమాట సినిమాలకి. ఈ కేవీ రెడ్డి గారి కోసం చాలా కాలం ఆగారట ఈ సినిమా డైరెక్షన్ కోసం. ఆయన ఒక సినిమా స్టార్ట్ చేస్తే ఆ సినిమా అయిపోయే వరకు మీరు ఆగలరా, మరి ఆగితే మరి చేసి పెడతాను సినిమా అని నాగేశ్వరరావు గారు వెళ్ళి ఇలా సినిమా చేసి పెట్టాలని అంటే, మరి నేను వేరే సినిమాలో ఉన్నాను, ఆ సినిమా అయిపోయిన తర్వాత మీకు కావాలంటే నేను చేసి పెడతాను, మరి అంతవరకు మీరు ఆగకపోతే వేరే ఎవరితో చేయించుకోండి, నేనేమన్ను అని అన్నారంట. అప్పుడు మధుసూదన్ రావు గారు, దుక్కుపాటి మధుసూదన్ రావు వీళ్ళంతా వెళ్ళి, అలా కాదండి మీరే చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా, మాకు అన్నపూర్ణ పిక్చర్స్ మొదటి సినిమా ఇది, నాగేశ్వరరావు గారిది అన్నపూర్ణ పిక్చర్స్ వారి ఫస్ట్ సినిమా ఇది, అంచేత మీరే చేయాలి, మీ చేతితోటే దీన్ని చేయాలంటే సరే అంత చాలా కాలం ఆగారట ఈ సినిమాకి. అప్పుడు కేవీ రెడ్డి గారు హ్యాండిల్ చేశారు ఈ సినిమాని. అయితే ఇందులో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడిగా ఉన్నారు. ఈయన మొదటి చిత్రం చెప్పుకున్నాం కదా. ఇక ఇందులో ఇంకా నటించిన వాళ్ళు నటి శిరోమణి ఎక్కడి నుంచి వచ్చింది ఇది పేరు అని మీరు అనుకోవచ్చు. సావిత్రి గారిని ఆనాటి రోజుల్లో నటి శిరోమణి అనేవారు. తర్వాత మహానటి అయింది ఆవిడ. నటి శిరోమణి మహానటి అయినటువంటి సావిత్రి గారు, అలాగే కళావాచస్పతి, ఆయన కంచు కంఠం అన్నమాట జగ్గయ్య గారిది. కళావాచస్పతి జగ్గయ్య గారు ఉన్నారు ఇందులో. అలాగే కళాభారతి ఆవిడ కూడా, కళాభారతి అని బిరుదు ఆవిడకి ఉంది అప్పుడే, జమున గారు, వీరంతా ఈ సినిమాలో ఉన్నారనమాట. ఇంకా చెప్పుకోవాలంటే ఇందులో పాటల రచయిత సముద్రాల గారి పాటలు, ఇందులో ఉన్న పాటలన్నీ ఆయనే రాశారు. ఇందులో ఏ పాటను పలకరించినా సరే మీరు సాహిత్యంలోని లాలిత్యం, పదాల్లోని పదనిసలు చాలా అద్భుతంగా రాశారనమాట. అన్ని పాటలు అలాగే ఉన్నాయి ఈ దొంగరాముడు సినిమా దొంగరాముడు పాట ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది హిట్ సాంగ్ అనమాట. ఆ సినిమాలో చాలా హిట్ సాంగ్. చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ, అది పాట. సంగీతం పెండ్యాల గారు. ఇది అద్భుతమైనటువంటి మోహనంగా ఉండేటటువంటి ఈ పాటని మోహన రాగంలో చేశారు పెండ్యాల గారు అనమాట. సరే, దీనికి ట్యూన్ ఇచ్చారు పెండ్యాల గారు, ట్యూన్ ఇస్తే ఈ పాట ఈ ట్యూన్లోనే ఆయన రచయిత రాశారు. ఏమి ఇచ్చారంటే ట్యూను అని ఇచ్చారు. దానికి అద్భుతమైనటువంటి పదాలు, చిన్న పదాలు, పెద్ద అర్థాలు. చూడండి అంటారు, పిట్ట కొంచెం కోతగానంగా అని అంటుంటారు మన పెద్దవాళ్ళు. సామెతలు చాలా అద్భుతమైన సామెతలు పెడతారు మన పెద్దవాళ్ళు. అలాంటి సామెత అనమాట. పిట్ట కొంచెం కోతఘనం. అక్షరాలు, మామూలు అక్షరాలు,
వాటి అర్థాలు అనంతం అన్నమాట. అంత గొప్పగా రాశారు ఈ పాటని. ఈ పాట గురించి నేను కొంచెం చెప్తాను. ట్యూన్ చెప్పాను కదా, పాట పాడి వినిపిస్తాను. నేనేం ముందే చెప్తున్నాను, నేనేం సింగర్ని కాదు, అలాగే సంగీత దర్శకుడిని కూడా కాదు. కాబట్టి ఎక్కడైనా పొరపాట్లు, శృతి లయాలు ఎక్కడైనా తప్పుకున్నా మరి అన్యదా భావించవద్దు. పాట ఏదో వచన కవిత్వంలా చెప్పేస్తే బాగుండదని నేను పాట రూపంగానే మీకు కొద్దిగా లయ, శృతి లయలతోటి కొద్దిగా చెప్తాను. తప్పులుంటే అందులో మీరు అన్యదా భావించవద్దు. నేను పాట చెప్తున్నాను అనమాట. ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ, చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట విన రావమ్మ. ఓ చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట విన రావమ్మ. ఓ మరుమల్లెలలో మామయ్య, మంచి మాట సెలవీవయ్య. ఓ మరుమల్లెలలో మామయ్య, మంచి మాట సెలవీవయ్య. పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు, పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన వెన్నెల మురిపాలు, నీ చిరునవ్వుకు సరిగావమ్మా, నీ చిరునవ్వుకు సరిగావమ్మ. ఓ చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ. ఎవరన్నారు ఈ మాట, వింటున్నాను నీ నోట. ఎవరన్నారు ఈ మాట, వింటున్నాను నీ నోట. తెలిసి పలికిన విలువేలా, ఆ ఓ చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ. వలచే కోమలి వయ్యారాలకు, తలచే మనసుల తీయదనాలకు. వలచే కోమలి వయ్యారాలకు, తలచే మనసుల తీయదనాలకు. కలవా విలువలు సెలవీయా, ఆ ఓ చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ. ఈ అద్భుతమైనటువంటి ఈ పాటని మోహన రాగంలో చేశారు పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఈరోజు మరి ఈ పాటతో మనం ఈ కార్యక్రమానికి స్వస్తి పలుకుదాం. రేపు ఒక మంచి పాటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. 99 టీవీ అలాగే చిత్రసీమలో సూపర్ హిట్ సాంగ్స్ అని వస్తున్నాయి. అందరూ చూడండి. చూసి మీకు ఇందులో ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. మరి అందరి దగ్గర సెలవు. నమస్కారం.